బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అయితే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కూడా కాదని చెప్పేసి కూడా ఆమె ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ అయితే మాట్లాడారు. ముఖ్యంగా ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ మొదట్లో లెఫ్ట్ భావజాలాలతో ఉన్నారని, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని, తర్వాత ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని హిందూ ధర్మంపై మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కవిత అన్నారు. ముఖ్యంగా ఏపీలో ఉన్న అన్ని పార్టీలతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు, ఒక వైసీపీ మినహా మిగతా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి కూడా కవిత అన్నారు. ఆయన వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జన సైనికులు అయితే కవితపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలానే ఉండాలా, స్కాములు చేయాలా, ఇట్లా అరెస్ట్ కావాలని చెప్పేసి కూడా సర్కాస్టిక్గా అయితే సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. మనం చూసుకోవచ్చు. కవిత గతంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అయితే మీరు సీఎం అయితే ఏం చేస్తారని చెప్పేసి కూడా యాంకర్ ప్రశ్నించగా అయితే నేను సీఎం అయితే ఆల్కహాల్ను బ్యాన్ చేస్తా అని చెప్పారు. కానీ ఆమెనే లిక్కర్ కేసులు ఇరుకోవడంపై కూడా జన సైనికులు అయితే ట్రోల్ చేస్తున్నారు. అసలు కవిత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటో కవిత చెప్పాలని చెప్పేసి కూడా జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత జైల్లో చిప్పకూడు తిన్నా కూడా ఆమె మారలేదంటూ చెప్పేసి కూడా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కవిత ఒక ఇంటర్వ్యూ అంటే ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలువురు పొలిటీషియన్ల గురించి అయితే మాట్లాడారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అయ్యారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఎద్దావా చేశారు. దీనిపై కూడా జన సైనికులు, జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మీకేంది, మేము అధికారం సాధించాం, మేము గెలిచామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒకప్పుడు లెఫ్ట్ నుంచి ఇప్పుడు రైట్కి వచ్చారు, బీజేపీతో కలిశారని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యలపై కూడా జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. కేసీఆర్ ఏం చేశారు, ఒకప్పుడు మా ఉద్యమ పార్టీ అని రాజకీయ పార్టీగా మార్చారు. మాకు తెలంగాణ వస్తే చాలు, తర్వాత మా పార్టీ ఏమైనా పర్వాలేదు, నేను మా పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ను అంటే అప్పటి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలపకుండా అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అధికారం గడిపారు. మరి మీ తండ్రి ఏం చేశారు, అటు నుంచి ఇటు రాలేదా, మా అన్న మాట తప్పలేదా, దళితుల సీఎం చేస్తా లేకుంటే తలనరుకుంటా అన్న మీ తండ్రి మాట ఏంటి, మరి మీ తండ్రి సీరియస్ పొలిటీషియనా, మీ తండ్రి కామెడీ పొలిటీషియన్ అని చెప్పేసి కూడా జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కవిత ఈ మధ్య పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా అటు హరీష్ రావు, కేటీఆర్ కాదని ఈమె ప్రత్యేకంగా కొన్ని ఉద్యమాలు కూడా చేస్తున్నారు. బీసీకి సంబంధించి కూడా కొన్ని ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్పై అనుచిత అంటే కొన్ని వివాదాస్పద కామెంట్ చేయడం కూడా ఆమెకు డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె పవన్ కళ్యాణ్ ఏపీకి పరిమితం అయ్యాడు, తెలంగాణలో లేదు. అయినప్పటికీ కూడా కవిత అనుకోకుండా వ్యాఖ్యలు చేశారా ఏంటి అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కవిత ఇలా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లేరు, మీకు పోటీగా లేడు, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్పై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని చెప్పేసి కూడా జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కవిత అరెస్ట్ అయిన వీడియోలు అంటే లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయిన వీడియోలను అయితే వైరల్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. కవిత నీ వల్లే అక్కడ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఎందుకంటే నువ్వు లిక్కర్ స్కామ్ చేసే కాబట్టి ఇట్లా ఓడిపోయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతున్నారు.